నమస్కారం జగన్ గారు. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. అది మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైపరాది గారి టీం ని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము అందరూ టీమ్ గా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మేము బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకొక విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి, ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్లి నేను 2 స్టెప్పులు వేశానండి. దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాడ్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్సులు అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది. పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఏ ఒక్క ఇదితోటి చూడలేదండి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని 3 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈ రోజు ఇంత ప్రచారం చేస్తున్నారు. ఏదన్నా గానీ నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి. ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది. నేను అక్కడ లేడీ గెటప్ గా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను. నన్ను లేడీ గెటప్ గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గెటప్ గానే రెడీ అయి వెళ్తాను. లేడీకి లేడీ గెటప్ కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావా? ఎందుకు ఇంతకు ముందు మీ వాళ్ళు డాన్స్ చేయలేదండి, అది మీకు తెలియదా అండి? ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయని చూడండి. దానికి ఆ డాన్స్ కి ఈ డాన్స్ కి మీరు కంపేర్ చేసుకోండి, అప్పుడు మాట్లాడండి సార్. సో ఓకేనా? ఎందుకంటే ఇది మమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.